జై హింద్ అందరికీ. నేను మీ ఎల్ది అనిల్. ఈరోజు థార్ రాక్స్ రిలీజ్ అయిపోయింది. థార్ రాక్స్ అనేది మహీంద్రా వాళ్ళు రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఎస్యూవి సెగ్మెంట్లో మహీంద్రా టాప్ నాచ్లో ఉంది. స్కార్పియో ఎన్ అండ్ ఎక్స్యూవి 700తో ఎస్యూవి సెగ్మెంట్ని ఒక టాప్ నాచ్లో అండ్ 5 స్టార్ రేటింగ్తో దీన్ని నడుపుతున్న థార్ ఈసారి ఏంటంటే థార్ రాక్స్ అనే పేరుతో వచ్చింది. ఆల్రెడీ ఇండియాలో మార్కెట్లో థార్ ఉంది. థార్ అనేది చాలా సక్సెస్ఫుల్ సెగ్మెంట్, అది సబ్ 4 మీటర్లో. బట్ ఈ థార్ వచ్చేసి 7 సీటర్, అది 5 సీటర్ అయితే ఇది 7 సీటరు. అండ్ డోర్స్ కూడా అది 3 డోర్ అయితే ఇది 5 డోర్. దీనికి సంబంధించిన డిజైన్ ఏంది, ఆర్కిటెక్ ఏంది, అండ్ లోపల టెక్నాలజీ ఏం వాడారు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చేంజెస్ ఎట్లున్నాయి, దాంతోపాటు ఫైనల్గా ప్రైజింగ్ ఎట్లుందనేది ఈ వీడియోలో చూద్దాం. నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు దీనికోసం మహీంద్రా వాళ్ళు. మహీంద్రా రాక్స్ కోసమే, స్పెషల్గా మహీంద్రా రాక్స్ కోసమే ఎం గ్లైడ్ అనే ప్లాట్ఫామ్ని తీసుకొచ్చి దానిలో డిజైన్ చేసిన కార్ ఇది. దీనివల్ల ఆ కార్కు స్ట్రెంగ్త్ రావడం పాటు కొన్ని హార్డ్ సర్ఫేస్లో ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. ప్లాట్ఫామ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్లు. దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లా చూపించారు అనేది ఈ పిక్చర్ చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోద్ది. దీని డిజైన్ ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత బాగుంది. అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా చూడొచ్చు మనం. మొత్తం కంప్లీట్గా కార్ సైడ్ ఫ్రంట్ అన్ని ఎయిర్ బ్యాగ్స్ కవర్ చేసినాయి. ఇది సేఫ్టీలో టాప్ నాచ్ మనం చెప్పొచ్చు. మహీంద్రా కానీ టాటా కానీ సేఫ్టీలో టాప్ నాచ్ ఉంటారు. ఇది డిజైన్ పార్ట్కి వస్తే డిజైన్ అనేది 4.4 మీటర్ ఉంది. అండ్ వీల్ వచ్చేసి R16 వీల్ తోటి ఇచ్చారు. అంటే సైజ్ అనేది సిమిలర్ టు మన ఓల్డ్ థార్ లాగానే ఉంది. బట్ వీల్ బేస్ అనేది చాలా పెరిగింది. ఈ వీల్ బేస్ అనేది 2800 ఉంది. దీనివల్ల ఏంటంటే లోపల స్పేస్ చాలా ఉంటుంది. హంప్ ఇట్లాంటివి ఏం లేకుండా డిజైన్ చేశారు, లోపల ఏం ఇబ్బంది రాకుండా. అండ్ హైట్ అనేది థార్ నార్మల్గా ఎక్కువ ఉంటుంది, దానికోసం ఫుట్ స్టాండ్ ఇచ్చారు. దీని సహాయంతో లోపలికి ఎక్కడానికి ఇంటీరియర్ పార్ట్కి వెళ్ళినప్పుడు ఇంటీరియర్ చూడొచ్చు. దాంట్లో గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఇస్తారు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ రియర్ వైపర్స్, వాషర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. దాంతోపాటు రియర్లో వీళ్ళు కంపల్సరీగా ప్రొవైడ్ చేసేది ఏంటంటే ప్రతి థార్లో ఇంతకుముందు వర్షన్లో కూడా ప్రొవైడ్ చేసింది డీఫాగర్స్ ప్రొవైడ్ చేసారు. అండ్ లైట్స్ చూస్తే మనం ఒకసారి లైట్స్ ఆన్ చేసి చూద్దాం. డిఆర్ఎల్ ఉన్నాయి, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అంటారు వీటిని డిఆర్ఎల్స్. ఇవి ఎల్ఈడీలో ఉన్నాయి. సెంటర్ లైటింగ్ కూడా ఎల్ఈడీలో ఉన్నాయి. దాంతోపాటు ఫాగ్ లైట్స్ కూడా ఎల్ఈడీలో ఉన్నాయి. అండ్ ఇండికేటర్ పొజిషన్ వచ్చేసి ఫ్రంట్లో నార్మల్గా కాసుకుండేటట్టు రియర్లో, అండ్ దీనికి స్పెషల్గా థార్కి స్పెషల్గా సైడ్లో కూడా ఉంటాయి. ఇది దీనికి స్పెషల్ అన్నట్టు థార్ రాక్స్ అనేది. దీనివల్ల అప్పీలింగ్ చాలా పెరుగుతుంది. డ్యూయల్ టోన్ డిజైన్లో ఉంది చూడండి. మొత్తం బాడీ అంతా ఒక కలర్ ఉంది, టాప్ మాత్రం వేరే కలర్లో ఉంది. దీనివల్ల చాలా అప్పీలింగ్గా కనబడుతుంది. అండ్ క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 4x4 బ్యాడ్జ్ ఇచ్చింది, అంటే 4 వీల్ డ్రైవ్ అన్నట్లు. ఇది కంప్లీట్ ఎక్స్టీరియర్ లుక్. ఎక్స్టీరియర్ అనేది చాలా ప్రీమియంగా కనబడుతుంది. అండ్ హైట్, దీని డిజైన్, గ్రిల్, దీనివల్ల రోడ్ ప్రజెన్స్ అనేది చాలా బాగుంటుంది. రోడ్లో ఇప్పటికీ ఎక్స్యూవి 700 అండ్ స్కార్పియో ఎన్ కింగ్ లాగా కనబడుతున్నాయి కదా, దానికి ఒక సిబ్లింగ్ లాగా ఇప్పుడు థార్ రాక్స్ రాబోతుంది. ఆన్ రోడ్ మీద మీరు ఇప్పుడు థార్ రాక్స్ని చాలా ఎక్కువ చూస్తారు, ఎందుకంటే సేల్స్లో ఒక పీక్ లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ మనం చూస్తుండొచ్చు మహీంద్రా వెయిటింగ్ పీరియడ్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ దాకా కూడా వెళ్తున్నది. దానివల్ల థార్ డిజైన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేసి చాలా డిజైనింగ్ అప్పీల్ బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంటీరియర్కి వెళ్ళి ఇంటీరియర్లో ఏముంది, ఇంకా టెక్నాలజీస్ ఏం వాడారు అనేది చూద్దాం. ఇప్పుడు ఇంటీరియర్లోకి వచ్చినాం. నేనున్న పొజిషన్ వచ్చేసి డ్రైవర్ పొజిషన్. ఇది ఏంటంటే హైట్లో ఉంటుంది, దానివల్ల ఎస్యూవి లుక్లో డ్రైవ్లో వస్తుంది. నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఇందాక ఎక్స్టీరియర్లో చెప్పినట్టు గ్రాబ్ హ్యాండిల్స్ కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారు ఖచ్చితంగా. థార్లో ఏంటంటే హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపలికి ఎంటర్ అవ్వడం ఎగ్జిట్ అవ్వడం ఇబ్బంది అయ్యిద్ది, దానికోసం గ్రాబ్ హ్యాండిల్స్ ఇస్తారు. టెక్నాలజీ పరంగా చూడొచ్చు మనం క్లియర్గా ఇక్కడ అడ్రనాక్స్ టెక్నాలజీని వాడారు. ఇదేంటంటే ఆల్రెడీ స్కార్పియోన్లో దీనిలో యూజ్ చేసింది, సో ప్రాపర్గా యూజ్ అవుతుంది. ఈ స్క్రీన్ కూడా ఏంటంటే స్క్రీన్ సైజు చాలా పెద్దగా, ఇప్పుడున్న అన్ని కార్లకు ఏంటంటే స్క్రీన్ సైజ్ చాలా ఎక్కువ పెట్టేసి దానికి సంబంధించిన స్విచ్చెస్, కంట్రోల్స్ అన్నీ కూడా స్క్రీన్లోనే ఇస్తారు. దానివల్ల డ్రైవింగ్ చేయడానికి ఇబ్బంది అయింది, ఎందుకంటే డ్రైవ్ చేసేటప్పుడు అన్ని స్క్రీన్ కంట్రోల్స్ వెళ్ళి ఈ టచ్ చేయడం, దీనివల్ల డ్రైవర్ ఏమవుతాడంటే కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యిద్ది, తన ఫోకస్ మిస్ అయ్యిద్ది. ఇండియన్ కండిషన్స్లో అట్లాంటిది ఉండకూడదనే ఆనంద్ మహీంద్రా అండ్ టీం వాళ్ళు క్లియర్గా డిజైన్ చేసిన దాంట్లో ఏంటంటే మాన్యువల్ స్విచ్చెస్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అన్ని మాన్యువల్ స్విచ్చెస్ ఉన్నాయి. దాంతోపాటు ఇంతకుముందు థార్లో చూస్తే ఈ విండో కంట్రోల్స్ అనేవి సెంటర్లో కన్సోల్లో ఉండేవి, కానీ ఇప్పుడు కంట్రోల్స్ వచ్చేసి మనకి డ్రైవర్ డోక్ ఇచ్చారు. అందుకే ఎటువంటి ఇష్యూ లేకుండా అన్నీ
బటన్స్ మాన్యువల్ వల్ల డ్రైవర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ చేసుకోవచ్చు. దాంతోపాటు స్టీరింగ్ హ్యాండిల్ చూస్తే స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు మీడియా కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వస్తే క్రూజ్ కంట్రోల్ ఉంది. అడాస్ 2 కూడా ఇచ్చారు. ఈ అడాస్ 2 వల్ల ఏంటంటే ఎదురుగా ఏదైనా వెహికల్ సడన్గా ఆగిపోతే ఈ అడాస్ టెక్నాలజీ తోటి ఒకవేళ నిద్రపోయినా డ్రైవర్ ఏదైనా ఫాగ్ ఉండి కనబడకపోయినా ఈ టెక్నాలజీ తోటి ఆటోమేటిక్గా కార్ ఆగిద్ది. దానివల్ల యాక్సిడెంట్స్ ఇట్లా తగ్గిపోద్ది. మీరు ఎయిర్ బ్యాగ్స్ చెక్ చేస్తే ఇక్కడ స్టీరింగ్లో ఎయిర్ బ్యాగ్, ఇక్కడ ఒక డ్రైవర్కి అండ్ కో ప్యాసింజర్కి ఎయిర్ బ్యాగ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్కి వచ్చి చూస్తే చూడండి, ఇక్కడ కూడా సీట్ బెల్ట్ పైన ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు, కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, అట్లా వెనకాల రియర్లో ఇట్లా కూడా ఇచ్చారు. హెడ్ రెస్ట్ ఉంది, ప్రాపర్గా ప్రీమియం లెదరింగ్ తోటి ఇచ్చారు. ఈ సీట్స్ వీటిని కూడా చూడండి, ప్రీమియం లెదర్ ఇచ్చారు, తార్ బ్యాడ్జ్ ఇచ్చారు. దాంతోపాటు వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో పూర్తిగా వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వడం అనేది చాలా ప్రీమియం థింగ్. అండ్ ఇది కొన్ని ప్రీమియం కార్లోనే దొరుకుతుంది ఇప్పుడు. అట్లాంటిది థార్ రాక్స్ వాళ్ళు 2 సీట్స్కి అండ్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్కి వెంటిలేటర్ సీట్ అనేది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే డ్రైవర్కి కో ప్యాసింజర్కి ఇద్దరికి సపరేట్గా హెడ్ రెస్ట్ ఉంది. దీనివల్ల డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇక్కడ గేర్ బాక్స్ చూస్తే ఇది థార్ గేర్ బాక్స్, ఇది ఆటోమేటిక్ కార్. నేను చూపించేది ఇది టాప్ మోడలు, బట్ మాన్యువల్లో కూడా ఉంటుంది అండ్ ఆటోమేటిక్లో కూడా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మీరు గమనించవచ్చు, ఇది ఎక్కడా ఉండదు. మీరు మిగిలిన కార్లలో ఈ సపరేట్ గేర్ సిస్టమ్ని మీరు చూడలేరు. ఓన్లీ థార్లో మాత్రమే ఉంటుంది. 4x4 ఉన్న కార్లోనే ఉంటుంది. ఇది 4 వీల్ డ్రైవ్ కోసం మనం ఒక వీల్కి ఎక్స్ట్రా పవర్ ఇవ్వడం కోసం ఈ గేర్ని వాడతాం. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే ఆర్బన్ కాటన్ మ్యూజిక్ సిస్టమ్ వాడారు. ఇది స్కార్పియోన్లో కూడా యూజ్ చేశారు. 360 డిగ్రీస్ మొత్తం ఆడియో ఉంటుంది. దాంతోపాటు నేను టెక్నాలజీ పార్ట్స్లో కవర్ చూపిస్తాను మీకు. రోల్స్ రాయల్స్లో వాడే కొన్ని టెక్నాలజీస్ని థార్ రాక్స్లో వాడారు. అది ఏదనేది టెక్నాలజీ పార్ట్లో మనం మాట్లాడదాం. ఇట్లా ప్రీమియం ఇంటీరియర్ తోటి, ప్రీమియం సీట్ కవర్స్ తోటి ఇట్లా ఇచ్చారు. ఒకసారి ఇది డ్రైవింగ్ సీట్ పొజిషన్ కదా, వెనకాల ఎట్లా పొజిషన్ ఎట్లుంది ఏంది అనేది మీకు చూపిస్తారండి. మనం ఎంతసేపు చూసింది డ్రైవింగ్ పొజిషన్ నుంచి, ఇప్పుడు వెనకాల రియర్ సీట్ నుంచి చూస్తున్నాం. రియర్ సీట్ నుంచి చాలా లుక్ అనేది లగ్జరియస్గా ఉంది. మనం సెంటర్లో కూడా చూడొచ్చు, డ్రైవర్కి కో ప్యాసింజర్కి ఇక్కడ ఆర్మ్ రెస్ట్ ఉంది అండ్ సెంటర్లో మనకి ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి. సో వెనకాల కూర్చున్న ప్యాసింజర్ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా ఏసీ వెంట్స్, సి టైప్ ఛార్జర్కి సంబంధించిన సి టైప్ కూడా ఇచ్చారు. అండ్ విండోస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. దానివల్ల లోపలికి లైటింగ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు, విజిబిలిటీ కూడా నో ఇష్యూస్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఎక్కడానికి కూడా గ్రాబ్ హ్యాండిల్స్, ముందులో కాకుండా వెనకాల వాళ్ళకి కూడా గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నవి. సో కంప్లీట్గా టెక్నాలజీని యూజ్ చేశారు. దాంతోపాటు సేఫ్టీ కూడా హై ప్రయారిటీ ఇచ్చారు కార్ కోసం. ఈ వెనకాల సీట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే ఆ సీట్స్ లేకుండా ఈ 60-40 వేసుకోవచ్చు కంప్లీట్గా. సో వెనకాల బూట్ స్పేస్ని మీరు పెంచుకోవచ్చు. ఒకవేళ అట్లా కాకుండా 650 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు, హైయెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పొచ్చు. టెక్నాలజీ విషయానికి వస్తే స్మార్ట్ స్కై రూఫ్ ఇచ్చారు. ఈ స్కై రూఫ్ ఏంటంటే బిగ్గెస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లోనే పెద్దదని వాళ్ళు మహీంద్రా క్లెయిమ్ చేస్తుంది. దాంతోపాటు మనం చూస్తే ఇంటీరియర్ ఏమేమి ఇచ్చారనేది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఈ ఇంటీరియర్ ఏసీ వెంట్స్ అనేది మీకు చూపించిన, వెంటిలేటర్ సీట్స్ ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు నేను మీకు రోల్స్ రాయల్స్ది టెక్నాలజీ దీనిలో వాడారని చెప్పారు కదా, ఈ టెక్నాలజీ ఇక్కడ చూపించవచ్చు. అంటే బయట ambient నాయిస్ అనేది లోపలికి రాకుండా ఇట్లా అంతా కవర్ చేసేసి లోపల మాత్రం ఎటువంటి సౌండ్ వేవ్స్ లోపలికి ఎంటర్ కాకుండా క్లియర్ అండ్ నీట్గా ఉండేటట్లు చేశారు. ఇది క్వైట్ లగ్జరీ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో ఈ ఫీచర్ అనేది ఏ కార్ ప్రొవైడ్ చేయడం లేదు. రోల్స్ రాయల్ లాంటి కార్లో మాత్రమే ఈ టెక్నాలజీ చూసాం. మనం మహీంద్రా వాళ్ళు రాక్స్లో తీసుకొచ్చారు దీన్ని. అండ్ ఇక్కడ మనం సీట్ పొజిషన్ ఎట్లుంది ఏందనేది చూడొచ్చు. ఈ వెనకాల సీట్ని ఫోల్డ్ చేయొచ్చు. దానివల్ల ఈ బూట్ స్పేస్ అనేది ఎంత కావాలంటే అంత మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా క్యాపబిలిటీస్ వచ్చేసి ఈ క్రాల్ స్మార్ట్ అనే టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఎప్పుడైనా కొండని పైకి ఎక్కాలన్నప్పుడు ఇది పుషప్ చేస్తుంది. నార్మల్గా ఏంటంటే మన ఇంజన్ ఇది పైకి పుషప్ చేస్తూ ఉంటుంది కదా, ఈ క్రాల్ స్మార్ట్ టెక్నాలజీ తోటి కొంత డ్రాగ్ చేస్తూ ఉంటుంది. ఏ వీల్కి కావాల్సిన ఎనర్జీని, ఏ వీల్కి కావాల్సిన పవర్ని ఇవ్వడం వల్ల ఈ టెక్నాలజీ అండ్ పవర్ రెండు మిక్స్డ్ వల్ల ఎటువంటి అబ్స్ట్రాక్ట్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది. దాంతోపాటు స్మార్ట్ టర్న్, ఇంటెలిజెంట్ టర్న్ అనే
ఒక కొత్త నేమ్ తీసుకొచ్చారు. ఏందంటే ఇట్లాంటి టర్న్స్ సడన్‌గా తీసుకున్నప్పుడు కూడా కారు ఎటువంటి డ్యామేజ్ కాకుండా, మన గ్రిప్ దాటి వెళ్ళిపోకుండా ఈ టెక్నాలజీ అనేది యూజ్ అయ్యిద్ది. వెన్ పవర్ అనేది టెక్నాలజీ అనేది మీట్ అయిపోయిందనుకోండి, ఆ కార్‌కి సేఫ్టీ 100% ఉంటది. దాన్ని మనం ఇంతకుముందు చాలా కార్‌లో చూసాం. మహీంద్రా అండ్ టాటా కార్‌లో. ఇప్పుడు కూడా ఈ మహీంద్రా థార్ రాక్స్‌లో కూడా అదే మెయింటైన్ చేస్తుర్రు. దాంతో పాటు మీరు ఇక్కడ గమనించొచ్చు 3 టెరైన్ మోడ్స్ ఉన్నాయి. ఇఫ్ మడ్‌కి గానీ, లేకుంటే స్నోకి గానీ వెళ్ళినా టెరైన్ మోడ్స్ ఆన్ చేస్తే దానికి తగ్గట్లు టెక్నాలజీ అనేది ఏం చేస్తదంటే టైర్‌కి పవర్ ఇస్తది. అట్లా ఈజీగా అట్లాంటి అబ్‌స్ట్రాకిల్‌ని దాటుకోవచ్చు. ఈ లెగసీ ఇంజన్స్ ఎంహాక్ ఇంజన్ అనేది అండ్ ఈ పెట్రోల్ ఇంజన్ మాత్రం ఆల్రెడీ చాలా లెగసీ ఉన్న ఇంజన్స్. ఈ ఇంజన్స్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహీంద్రాలో వచ్చిన చాలా కార్లకి, అటు మన XUV 700 కానివ్వండి, లేదా స్కార్పియో ఎన్ కానివ్వండి, లేదా మన లెగసీ అనే కంటిన్యూ చేయడం కోసం మహీంద్రా బొలెరోలో కూడా ఇదే ఎంహాక్ ఇంజన్ ఉంది. చాలా పవర్ఫుల్ ఇంజన్, టార్క్ కూడా చాలా పీక్లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కంప్లీట్ టెక్నాలజీ దీనిలో వాడింది. ఇంకేంటంటే అడ్రాక్స్ కనెక్ట్ ఉంది. దీనివల్ల మొబైల్ కనెక్టివిటీ ఉంటుంది. ఎటువంటి ఏసీ కానీ ఇలాంటివన్నీ మనం మొబైల్ తోటే ఆపరేట్ చేయొచ్చు. ఇందాక మీకు చూపించిన కదా ADAS 2 లెవెల్ ఉంది కదా, ADAS 2 లెవెల్ ఇలా యూజ్ అయ్యిద్ది అన్నట్టు. ఇప్పుడు ఎదురుగా కారు ఏదైనా సడన్గా వాళ్ళు ఆగారు, మనం బ్రేక్ అప్లై చేయకుండానే ఈ కార్ స్లో అయిపోతుంది. ఎటువంటి యాక్సిడెంట్స్ ఇట్లాంటివి కాకుండా. మేజర్గా మనం చాలా చూస్తూ ఉంటాం, ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి. ఫాగ్ రావడం వల్ల, దీనివల్ల హైవేలల్లో పెద్ద పెద్ద వెహికల్స్ పెట్టుకోవడం వల్ల కొన్ని క్షణాల్లో జరిగిపోద్ది. అట్లా జరగకుండా మహీంద్రా వాళ్ళు ఈ ADAS లెవెల్ 2ని తీసుకొచ్చారు. ఇది చాలా మంది లైఫ్స్ని సేవ్ చేస్తుందని నేను అనుకుంటున్నా. డిజిటల్ కాక్పిట్ ఉంది. మనం ఇందాక ఇంటీరియర్ పార్ట్లో చూసాం కదా, ఈ కాక్పిట్ డిజైన్లో ఉంది. మనకి చూస్తే ఏంటంటే కంప్లీట్గా ఈ స్విచెస్ కానీ ఇవన్నీ ఏదో ఎయిర్ క్రాఫ్ట్లో కూర్చున్న ఫీల్ ఉంటుంది. అండ్ హైట్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ఒక ప్రీమియం సెగ్మెంట్లో ఉండడం, అండ్ వెంటిలేట్ సీట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనం ఒక ప్రీమియం కస్టమర్కి ఒక ప్రీమియం కార్లో ట్రావెల్ చేసిన ఫీల్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన కెమెరాస్ కూడా ఇక్కడ మనం ఇచ్చారు. 360 డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి. అంటే కంప్లీట్ కారు అన్ని పొజిషన్స్ని మనం స్క్రీన్లోనే కవర్ చేయొచ్చు. ఎటువంటి రాళ్ళు కానీ ఇట్లాంటివి ఏమున్నా చుట్టుపక్కల టర్న్ చేసేటప్పుడు ఈ 360 డిగ్రీస్ కెమెరాని యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ థార్ రాక్స్ అనేది 7 కలర్స్లో రిలీజ్ చేశారు. నాకు మాత్రం పర్సనల్గా థార్లో ఇంతకుముందు ఉన్న థార్కి బ్లాక్ కలర్ ఇష్టం. బట్ దీనిలో వచ్చేసి ఈ వైట్ బ్లాక్ అనే కాంబినేషన్ ఉంది. కానీ వీళ్ళు ఎక్కువ యాడ్లో చూపించేది ఈ రెడ్ కలర్ని చూపిస్తారు. మీ పర్సనల్ ఫేవరెట్ కలర్ ఏందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా ప్రైజింగ్ డీటెయిల్స్కి వస్తే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. 2 వీల్ డ్రైవ్ పెట్రోల్ అయితే 13,99,000 అంటే 14 lakhs. ఇది డీజిల్ ఇంజన్. అండ్ పెట్రోల్ ఇంజన్ వచ్చేసి 13 lakhsలో వస్తుంది. ఇది చూపించేది ఎక్స్ షోరూమ్ ప్రైస్. డిఫరెంట్ స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది ట్యాక్స్. ఈ 13 lakhs అనేది 18 lakhs వరకు వెళ్తుంది అన్నట్టు ఆన్ రోడ్ ప్రైస్. కంప్లీట్గా వచ్చేస్తే ఇక్కడ థార్ రాక్స్లో వచ్చేసి 6 వేరియంట్స్ ఉన్నాయి. అంటే దానిలో ఉన్న ఫీచర్స్ని బట్టి దీన్ని బట్టి నేను మీకు చూపించిన వీడియో అనేది అది టాప్ మోడల్ AX7L అన్నట్లు. ఇంత దీనిలో లగ్జరీ సెగ్మెంట్ ఉంటుంది. అండ్ దానిలో 4 వీల్ డ్రైవ్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. మీకు చూపించింది ఆటోమేటిక్ వర్షన్. దీని ప్రైజింగ్ వచ్చేసి డీజిల్లో 20,50,000 ఉంది. ఇది ఆన్ రోడ్ ప్రైస్ కాదు, ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ ఎట్లుంటుంది ఏందనేది మీకు తర్వాత వచ్చే వీడియోస్లో మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా. మన ఇండియన్ కార్స్ అనేది చాలా టెక్నాలజీ పరంగా కానీ, మన ఇండియన్ రోడ్స్ కండిషన్స్ పరంగా అండ్ సేఫ్టీ పరంగా ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. కాబట్టి మన కార్లను మనం కొనుక్కుందాం, మన ప్రాణాలను కాపాడుకుందాం, మన ఇండియన్ డెవలప్ చేసుకుందాం. జై హింద్. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ అందరికీ జై హింద్, జై శ్రీరామ్.